రాజకీయ పార్టీ వారి జిల్లా అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ వినూత్నంగా, ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తల మనసులో, మైండ్లో ఏదైతే ఉందో వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించాలనేటువంటి ప్రక్రియనే సంఘటన సృజన్ అభియాన్ పేరిట రాహుల్ గాంధీ గారి నిర్దేశం మేరకు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఏఐసిసి అధ్యక్షులు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నట్టు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున ఒక పరిశీలకునిగా, ఏఐసిసి అబ్జర్వర్గా మన నల్గొండ జిల్లాకు మహంతి గారు ఒరిస్సా నుంచి రావడం జరిగింది, భువనేశ్వర్ నుంచి. వారు నాతో పాటు ఏఐసిసి కార్యదర్శిగా నాతో పాటు ఆర్గనైజేషన్లో చూడండి నాతో పాటు పనిచేస్తూ ఉన్నారు. నేను వారి రాష్ట్రానికి ఒరిస్సాకు అబ్జర్వర్గా పోవడం జరిగింది. అదేవిధంగా గుజరాత్కి అబ్జర్వర్ చేసిన, మధ్యప్రదేశ్కి అబ్జర్వర్ చేసిన. ఈరోజు వారు ఇక్కడ అబ్జర్వర్గా రావడం జరిగింది, ఏఐసిసి అబ్జర్వర్గా. నేను మీ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాగత నిర్మాణ పరిశీలకుడిగా నేను కూడా వారితో పాటు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేరకు కార్యకర్తలతో పాటు వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ, ఇలాంటి పాత్రికేయ మిత్రులను కానీ అడిగి ఎవరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైతే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు పోగలుగుతూ ఉంది, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోగలుగుతారు. అందరు నాయకులను, నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటాం, నలుగురు ఎమ్మెల్యేలను, 5 మంది ఎమ్మెల్యేలను, ఆ సగము ఇంకొకటి సగము ఎట్లయితే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకొని కార్యకర్తల అభిష్టం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా అమలు పరచగలిగే నాయకుడు ఎవరని గుర్తించే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అభ్యర్థి యొక్క ఈరోజు పారదర్శకంగా ఏఐసిసి ఒక ఫార్మాట్ ఇచ్చింది. ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శంకర్ నాయక్ గారి ద్వారా కానీ, డైరెక్ట్ మహంతి గారి ద్వారా కానీ మీరు ఈ అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఆ చివరన ఉన్న కార్యకర్తల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే స్థాయి, లేకపోతే ఇంతకుముందు పనిచేసినటువంటి జిల్లా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది పారదర్శకమైనటువంటి ప్రజాస్వామ్యయుత జిల్లా అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అప్లై ఇచ్చిన తర్వాత వారు ఇక్కడే వారం రోజులు ఉంటారు. అన్ని నియోజకవర్గాలు తిరిగి ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలోని బ్లాక్ సంబంధిత నాయకులతో కూడా మాట్లాడతారు. ఇండివిజువల్గా ఎవరైనా వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎవరైనా ఇండివిజువల్గా మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే 1-to-1 ఎవరున్నారు, ఎవరు కూడా ఉన్న 1-to-1 ఆయన ఉంటారు, మిగతా ఎవరైనా ఉంటారు. ఇంపార్టెంట్ అయితే 1-to-1 కలవచ్చు. దాని తరఫున మా అభిప్రాయం ఇది, వీరుంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా సమన్వయంతో ముందుకు పోగలుగుతుంది. మళ్ళీ రెండవసారి అధికారంలోకి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. ఈయనైతే కరెక్టు అని చెప్పి చెప్పవచ్చు. ఈ వారం రోజులు ఇక్కడే ఉంటారు. ఈరోజైతే ఈ పాత్రికేయ విలేకరుల సమావేశం తర్వాత నల్గొండ వాళ్ళని అయితే కలుస్తారు. దాని తర్వాత మిగతా శాసనసభలో ఒక్కొక్క శాసనసభకు సంబంధించిన నాయకులు కలుస్తారు. పాత్రికేయ మిత్రులు తెలియజేయడం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ తీసుకున్నా వారు ఇంట్లో కూర్చోనో, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో, కిచెన్లో కూర్చోనో రాసే కుటుంబ పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఏమో అక్కడ అమిత్ షాను, నరేంద్ర మోడీలు ఎవరికి సైగ చేస్తే వారికి వచ్చే పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నిర్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా అభ్యర్థి యొక్క
ఐడియాలజీ, వారి భావజాలము కాంగ్రెస్ పార్టీతో సమ్మిళితమై ఉందా లేదా దశాబ్దాలుగా అన్నది ప్రధానమైనటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అభ్యర్థి పనిచేస్తున్నారా లేదని. రెండవది, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా అంటే కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉండాలి, అటువంటి వారిని అభ్యర్థిగా ఎన్నుకోవడం జరుగుతుంది. మూడవది, వారి గుణగణాలు ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతలో నిమగ్నమై ఉన్నాడా లేకపోతే వేరే వ్యవహారాల్లో తలదూర్చి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి అపకీర్తో కలంకమో తెచ్చే విధంగా ఉన్నాడనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇది మూడవది. నాలుగవది, అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శాసనసభ్యులను, మార్కెట్ చైర్మన్లను, లైబ్రరీ చైర్మన్లను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, స్థానిక కార్యకర్తలను అందరినీ కూడా సమిష్టిగా ఒక నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ముందుకు తీసుకుపోగలుగుతారా లేదా అనేది కూడా పరిశీలింపబడుతుంది. వాటన్నిటితో పాటు సమయానుగుణంగా పరిస్థితులను బట్టి, రాజకీయ సమీకరణాలను బట్టి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోయి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు పరచగలుగుతాడు అన్న విషయాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోగలుగుతుంది మహంతి గారి ద్వారా.